మహేశ్వరం నియోజకవర్గం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో పోటెత్తారు. బడంగ్పేట్లోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి కాశీబుగ్గ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు ఉదయం నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, స్వామివారికి కావాల్సిన అన్ని అర్చనలు చేస్తూ వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు ఆలయ అర్చకులు. ఈ దేవాలయము నా పేరు మదన్మోహనాచార్యులు, వంశపారపర ధర్మకర్తలము. మాది స్వామి సేవలో 6వ తరం. వంశపారపరంగా ఈ దేవాలయ నిర్వహణ, ధర్మకర్తల బాధ్యతలు మేము నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఇది 600 సంవత్సరాల పూర్వ దేవాలయం. ప్రతి సంవత్సరము విశేషంగా ఎన్నో పూజలు జరుగుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దాదాపు 10,000 పైన భక్తులు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు. ఇంకా కూడా ఎక్కువ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క దేవాలయ విశిష్టత చెప్పాలంటే, ఇది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ ధనుర్మాసంలో 13వ తారీఖు కూడా గోదామ్మవారి కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆళ్వార్ల తిరునక్షత్రాలు మరియు స్వామివారి తిరునక్షత్రాలు విశేష పూజలు. సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో న భూతో న భవిష్యతి కలో వెంకటనాయక అనేటువంటి నానుడి అందరి భక్తుల్లోని తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రధానంగా మనం ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుంటూ భక్తులు, అలాగే ఈ యొక్క దేవాలయంకి ఉన్నటువంటి విశేషత చాలా ప్రాముఖ్యతగా ఉంది. ఎందుకు అంటే స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము, అలాగే అమ్మవారులతో సహా పద్మావతి అలివేలుమంగా సమేతంగా స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము. అలాగే స్వామివారి యొక్క అభయహస్తం దగ్గర శివలింగం ఉండడం కూడా చాలా విశేషము. అందునే ఈ యొక్క ప్రాంతాన్ని కాశీ బుగ్గగా కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి క్షేత్రంలో ఈరోజు చక్కగా దేవాలయం ధర్మకర్తలైనటువంటి చక్రవర్తుల మదన్మోహనాచార్యులు వారి యొక్క వంశపారంపర్యంగా ఈ యొక్క దేవాలయాన్ని చక్కగా అర్చక అంతా కూడా చేస్తూ